హాయ్ అండి. బాయిల్డ్ ఎగ్ ఉంటే చాలు, చాలా ఈజీగా ఎగ్ వెల్లుల్లి కారం చేసుకోవడం ఎలాగో చూపిస్తాను. వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఉప్పు, పసుపు, కారము మిక్సీ చేసుకోవాలి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసి జీలకర్ర, కరివేపాకు వేసుకొని తర్వాత కొంచెం ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు కొంచెం ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం మిక్సీ పెట్టుకున్న దాంట్లో వేసుకున్నాం కాబట్టి కొంచెమే వేసుకోవాలి, లేదంటే ఎక్కువ అయిపోతుంది. ఆ తర్వాత ఉల్లిపాయ మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారం కూడా అందులో వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలి. మాడిపోతుంది, కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసిన ఎగ్స్ని చాక్ తోటి ఇలా నిలువుగా గీతలు పెట్టుకోవాలి. గీతలు పెట్టుకున్న తర్వాత ఘాట్లు పెట్టుకొని మనం కలుపుకోవాలి. అందులో వేసి 2 స్పూన్స్ వాటర్ కూడా వేసి దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇది బ్యాచిలర్స్కి చాలా ఈజీగా ఉంటుంది. ఈ రెసిపీ చేసుకోవచ్చు. బాయిల్డ్ ఎగ్స్ ఉంటే చాలు. చూడండి, మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్ బాగుంటుంది ఇది. బాయ్.